Hi, this is Srinivas Soleti. Welcome to 99 TV. Hi, this is Srinivas Soleti. Welcome to 99 TV. తెలంగాణ రియల్ ముఖ చిత్రం మారిపోతుందా? అంతర్జాతీయ రియల్ కార్పొరేట్ సంస్థల చూపు హైదరాబాద్పై పడిందా? రానున్న రోజుల్లో తెలంగాణ రియల్ హబ్గా మారబోతుందంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. హైదరాబాద్ శివార్లో తెలంగాణ ప్రభుత్వం వేసిన భూముల వేలంలో రికార్డు స్థాయిలో ధర పలకడం రియల్ రంగ భవిష్యత్తుకు నిదర్శనమని నిపుణులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో నిర్మాణ రంగం తారాజువుల ఉవ్వెత్తున ఎగరుందని మార్కెట్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాదులో పుంజుకోబోతున్న రియల్ భూమిపై 99 టీవీ స్పెషల్ ఫోకస్. కరోనా ప్రపంచంలో చాలా రంగాలపై ప్రభావం చూపింది. ముఖ్యంగా భారత్ను కోవిడ్ అతలాకుతలం చేసింది. సామాన్యులు, మధ్యతరగతి వాళ్లతో పాటు సినిమా, వ్యాపార రంగాలపై కరోనా ప్రభావం ఎక్కువగా కనిపించింది. కరోనా కాలంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ కాస్త మందగించినా ఈ రంగంపై పెద్దగా ప్రభావం చూపలేదనే చెప్పాలి. కోవిడ్ ఫస్ట్ వేవ్ నేపథ్యంలో విధించిన లాక్డౌన్ సమయంలో కాస్త నిర్మాణ రంగం నెమ్మదించినా ఆ తర్వాత మళ్లీ యథావిధిగా జోరందుకుంది. ఇక సెకండ్ వేవ్ కరోనా సమయంలో అయితే లాక్డౌన్ సమయంలోనూ రియల్ నిర్మాణాల పనులు ఎక్కడా ఆగిపోలేదు. రెట్టింపు వేగంతో రియల్ ప్రాజెక్టులన్నీ ముందుకెళ్తున్నాయి. కరోనా సమయంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ పెద్దగా ప్రభావితం కాకపోయినా ధరలు పడిపోయాయని ప్రచారం జరిగింది. అయితే అందులో ఏమాత్రం వాస్తవం లేదని చెప్పాలి. ఎందుకంటే హైదరాబాద్ లాంటి మహానగరంతో పాటు మిగతా 2 టైర్ పట్టణాల్లో ఓపెన్ ఫ్లాట్స్ నుంచి మొదలు అపార్ట్మెంట్స్ లోని ఫ్లాట్స్ వరకు ఎక్కడా ధర తగ్గలేదు. కాకపోతే కొన్నాళ్ల పాటు క్రయ విక్రయాలు మాత్రం మందగించాయి. హైదరాబాద్ లో రియల్ బూమ్ నడుస్తున్న మణికొండ, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో ఒక్కో స్క్వేర్ ఫీట్ పై సుమారు ₹1000 పెరగడమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా ఈ కోవిడ్ వేవ్ 1 వేవ్ 2 రావటం, దానివల్ల ఈ లాక్డౌన్స్ ఇవన్నీ ఎంత వచ్చినా కూడా ఫస్ట్ వేవ్కి కొంచెం మనందరూ ఇబ్బంది పడ్డా సెకండ్ వేవ్ టైంకి ఓవరాల్గా మార్కెట్ ఏం కంగారు పడలేదు అసలు. ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ మార్కెట్కి ఏవైతే బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్స్ ఉంటాయో, లైక్ మ్యాన్ పవర్ సప్లై కానీ, లేబర్ని కానీ, మెటీరియల్స్ కానీ, బిల్డర్స్ అందరూ కూడా జాగ్రత్త పడడంతో సప్లైస్ కూడా స్ట్రీమ్లైన్ అవడంతో ఈవెన్ గవర్నమెంట్ కూడా సెకండ్ టైం లాక్డౌన్లో కొంత రిలాక్సేషన్స్ ఇవ్వటం వల్ల కూడా ఇండస్ట్రీ బాగా నిలబడింది. యాక్చువల్గా మీరు ఏ రిపోర్ట్ చూసినా కూడా హైదరాబాద్ ఈజ్ నెంబర్ 1 ఇన్ ఇండియా ఇన్ రెసిడెన్షియల్ సెక్టర్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ 39% గ్రోత్ ఉంది. మనకి కంట్రీలో లీస్ట్ అన్సోల్డ్ ఇన్వెంటరీ ఉన్న సిటీగా మంది. ఇట్స్ ఎ రియల్ గుడ్ న్యూస్ ఫర్ ఎవ్రీబడి ఆల్సో. ఈవెన్ సెగ్మెంటేషన్లో కూడా ఈ రెసిడెన్షియల్కి ఇంపార్టెన్స్ లాక్డౌన్ వల్ల పీపుల్ హ్యావ్ రియలైజ్డ్. ఒక ఓన్ హౌస్ ఉండాలి, కొంచెం పెద్ద హౌస్లో ఉంటే కనుక వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ, పిల్లలకి స్కూలింగ్ కానీ, ఆన్లైన్ ఎడ్యుకేషన్స్ కానీ అన్నిటికీ సరిపోతుంది అన్న దాంతో ప్రతి వాళ్ళు కూడా వాళ్ళకన్నా ఒక స్టెప్ ఎక్కువకి వెళ్ళి కొంచెం పెద్ద హౌస్ తీసుకుందాం అనే ధోరణి కూడా మార్కెట్లో పెరిగింది. ఈవెన్ లాస్ట్ 1 ఇయర్లో మీరు ట్రెండ్ చూసినా కూడా మన సేల్స్ ఆల్మోస్ట్ 40% ఇంక్రిమెంట్ తోటి ముందుకెళ్తున్నాయి. తెలంగాణలో రియల్ ఎస్టేట్ ఏమాత్రం చతికిల పడిపోలేదని ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన భూముల వేలంపాటనే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. హైదరాబాద్ శివారు ప్రాంతాలైన కోకాపేట్, ఖానామేట్లో దేశంలోనే అత్యధిక ధరకు భూములు అమ్ముడుపోవడం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం రికార్డు ధరకు భూములు అమ్మడం ఇప్పుడు దేశీయ రియల్ రంగంలో సంచలనం రేపుతోంది.
హైదరాబాద్ కోకాపేటలో జరిగిన భూముల వేలంలో ఫ్లాట్ల ధర భారీగా పలికింది. ఎకరం గరిష్టంగా 60 కోట్ల రూపాయలు పలికింది. కోకాపేటలోని మొత్తం 49 ఎకరాలను హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ వేలం వేసింది. భూముల వేలం వల్ల ప్రభుత్వానికి దాదాపు 2000 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం లభించింది. యావరేజ్ గా ఎకరం ధర 40 కోట్ల రూపాయలు పలికింది. గోల్డెన్ మైల్ సైట్లోని 2P ఫ్లాట్లో 1.65 ఎకరాలకు 99.33 కోట్ల బిడ్ వేసింది రాజ్ పుష్ప రియాలిటీ ఎల్ఎల్సీ. ఫ్లాట్ నంబర్ ఏలోని 1 ఎకరం భూమి 31.2 కోట్లకు హైమా డెవలపర్స్ బిడ్ వేసింది. కోకాపేట ఈ ఆక్షన్లో దాదాపు 60 మంది బిడ్డర్లు పాల్గొన్నారు. హెచ్ఎండిఏ కోకాపేట భూములకు ఎకరాకు 25 కోట్ల అప్సెట్ ధరను ఫిక్స్ చేసింది. మరోవైపు ఎకరాకు 50 కోట్ల ధర వస్తుందని హెచ్ఎండిఏ అంచనా వేసింది. హెచ్ఎండిఏకు చెందిన 49 ఎకరాల్లో 8 ఫ్లాట్లను వేలం వేశారు. కానీ అనూహ్యంగా హెచ్ఎండిఏ ఊహించిన దానికంటే ఎక్కువ ధర రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో తెలంగాణలో ఏమాత్రం రియల్ భూమి తగ్గలేదని, రానున్న రోజుల్లో రియల్ రంగం మరింత దూసుకుపోతుందనే దానికి ఈ భూముల వేలమే నిదర్శనమని చెబుతున్నారు. మీరు రీసెంట్గా చూసినా సరే ఈ కోకాపేట ఆప్షన్స్ కానీ ఇవన్నీ చూసినా కూడా మార్కెట్ ఎంత పాజిటివ్గా ఉన్నది అన్నదానికి మంచి ఇండికేటర్ అది. అండ్ సెకండ్ థింగ్, లగ్జరీ సెగ్మెంట్కి నీడ్ బాగా ఉంది. 3 BHK 4 BHK హోమ్స్కి, పెద్ద హౌసెస్కి, ఈ 1 crore 2 crores అబౌవ్ సెగ్మెంట్కి నీడ్ బాగా ఉంది అన్నది కూడా ఇండికేటర్ బాగా ఇస్తుంది. సేమ్ టైం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఆల్వేస్ ఒక స్టడీ మార్కెట్ ఇది. ఇక్కడ ఫ్యాన్సీ ప్రైసెస్ కనబడవు మీకు ఎక్కడను. మార్కెట్లో ఎవరు కూడా ఎగ్జాబిటెంట్ ప్రైసెస్కి ప్రోడక్ట్ నమ్మరు యాక్చువల్గాను. ఈ లాస్ట్ 1 yearలో కూడా మన ఇన్పుట్ కాస్ట్ బాగా పెరిగింది. స్టీల్ కానీ, సిమెంట్ కానీ, ఆర్ఎంసీ కానీ ఇవన్నీ ఇన్పుట్ కాస్ట్లు కూడా పెరిగాయి మనకి యాక్చువల్గాను. ఓవరాల్గా కూడా మార్కెట్ ఒక మంచి ప్రైస్కి స్టెబిలైజ్ అయింది. దానికి తోడు గవర్నమెంట్ కూడా లాట్ ఆఫ్ స్టెబిలైజింగ్ ఫ్యాక్టర్స్ తీసుకొస్తుంది. మార్కెట్ వాల్యూ పెంచడం కానీ, రిజిస్ట్రేషన్ వాల్యూస్ని కరెక్ట్ చేయడం కానీ, ఇవి చేయడంతో ఏమవుతుందంటే ఓవరాల్గా ఇండస్ట్రీ ఒక పాజిటివ్ మోడ్లోకి వెళ్తుంది. కస్టమర్స్ కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇప్పుడు ఆ వచ్చిన కాన్ఫిడెన్స్ వల్ల కూడా మీకు రియల్ ఇండికేటర్ ఎట్లా తెలుస్తుందంటే, ఎటువైపు చూసినా సరే సిటీలో ఇవాళ సేల్స్ బాగా అవుతున్నాయి, వాకిన్స్ బాగుంటున్నాయి, న్యూ ప్రొడక్ట్ లాంచెస్ కూడా చాలా బాగా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఈ ఫస్ట్ హాఫ్లో మనం ఒక 16,000 యూనిట్స్ దాకా న్యూ లాంచెస్ చేయగలిగామంటే కనుక దట్ షోస్ ద కాన్ఫిడెన్స్ ఇన్ ద మార్కెట్. అండ్ ఆ వైబిలిటీ వాళ్ళందరికీ ఉందన్నమాట. ఇట్స్ ఎ గుడ్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్ మార్కెట్. పొలిటికల్గా వెరీ వెరీ స్టేబుల్ ప్లేస్. మీరు సౌత్లో ఏ ప్లేస్లో తీసుకున్నా కూడా మోస్ట్ స్టేబుల్ ప్లేస్ హైదరాబాద్. అండ్ ఈజ్ ఆఫ్ లివింగ్లో కూడా వీఆర్ ఆల్వేస్ మచ్ బెటర్. ఒక ఫ్రెండ్లీ లివింగ్ ఉండే ప్లేస్ యాక్చువల్గా ఇది. సో మీరు సోషల్గా చూసినా, ఎకనామిక్గా చూసినా, క్లైమేట్ వైజ్ చూసినా కూడా హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డెస్టినేషన్స్ టు ఆల్ టైప్స్ ఆఫ్ సిటిజన్స్. వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఫోకస్. ఇక ఖానామెట్లో కోకాపేటను మించి భూములు రికార్డు స్థాయిలో అమ్ముడుపోయాయి. ఖానామెట్లో ప్రభుత్వ భూముల వేలంలో ఎకరం సగటున 48.92 కోట్ల రూపాయలు పలికింది. దీంతో ఒక్కసారిగా రియల్ రంగం చూపు హైదరాబాద్ వైపు మళ్ళింది. ఇంత భారీ ధరకు భూములు అమ్ముడుపోవటం దేశంలోని రికార్డని మార్కెట్ రంగ నిపుణులు చెబుతున్నారు. ఖానామెట్ భూముల ఈ ఆక్షన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున టీఎస్ఐఐసి ఈ వేలాన్ని నిర్వహించింది. హైటెక్స్ హెచ్ఐసిసి హైటెక్ సిటీ సమీప గ్రామం ఖానామెట్లోని సర్వే నెంబర్ 41/14లోని 14.91 సెంట్లకు శుక్రవారం అధికారులు ఆన్లైన్ వేలం నిర్వహించారు. కనీస బిడ్ను ఎకరాకు 25 కోట్లుగా నిర్ణయించారు. 14.91 సెంట్లను 5 ఫ్లాట్లుగా విభజించారు. ఫ్లాట్ నంబర్ 4లోని 3.15 ఎకరాలను ఎకరాకు 48.60 కోట్ల చొప్పున 153.09 కోట్లకు లింక్ వెల్ టెలి సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దక్కించుకుంది. ఫ్లాట్ నంబర్ 6లోని 3.15 ఎకరాలను ఎకరా 43.60 కోట్ల చొప్పున 137.34 కోట్లకు అప్టౌన్ లైఫ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థ చేజిక్కించుకుంది.
12లోని 3.69 ఎకరాలను ఎకరా 50.40 కోట్ల చొప్పున 185.98 కోట్లకు జీవీపీఆర్ ఇంజనీర్స్ లిమిటెడ్ కైవసం చేసుకుంది. ఫ్లాట్ నంబర్ 14లోని 2.92 ఎకరాలను ఎకరా 55 కోట్ల చొప్పున 160.60 కోట్లకు మంజీరా కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ దక్కించుకుంది. ఫ్లాట్ నంబర్ 17లోని 2 ఎకరాలను ఎకరా 46.20 కోట్ల చొప్పున 92.40 కోట్లకు లింక్ వెల్ టెలిసిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కైవసం చేసుకుంది. ఈ భూముల వేలం ద్వారా ప్రభుత్వానికి మొత్తం 729.41 కోట్లు సమకూరింది. మొత్తానికి కోకాపేట కానమెట్ భూముల వేలంతో తెలంగాణ ప్రభుత్వానికి 2,729 కోట్ల ఆదాయం వచ్చింది. ఐటీ భూమిలో ఉంది, ఫార్మా మంచి అగ్రెసివ్గా ఉంది, లాజిస్టిక్స్ని కూడా గవర్నమెంట్ చాలా బాగా ప్రోత్సహిస్తుంది. ఇవాళ మీరు సిటీలో ఎటువైపు చూసినా కూడా డెవలప్మెంట్ ఓకే. వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీ కొంచెం సేల్స్ అవి ఎక్కువ అవుతున్నా, ఒక 60% ఆఫ్ ద సేల్స్ సిటీలో అయ్యే వెస్ట్ సైడ్ సిటీకి ఉన్నా ఆల్ సైడ్స్ ఆఫ్ ద సిటీ డెవలప్ అవుతున్నాయి. మీరు ఇంకొంచెం కీన్గా మార్కెట్ని అబ్జర్వ్ చేస్తే కనుక రియల్ ఎస్టేట్కి అంటే డైరెక్ట్ రెసిడెన్షియల్కి సపోర్టింగ్గా ఉండే ఫ్యాక్టర్స్ ఏవైతే ప్లాట్స్ ఉంటాయో, ఫామ్ విల్లాస్ ఉంటాయో, ఇవి కూడా బాగా పికప్ అవుతున్నాయి. సో ఇట్ ఈస్ గుడ్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్ మార్కెట్. ఇప్పుడు మీరు ఇప్పటిదాకా హౌస్ కొనాలా వద్దా, ఎక్కడ కొనాలా అనే ఆలోచనలను కన్ఫ్యూజన్ ఉంటే కనుక హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ డెస్టినేషన్. ఇప్పుడు మన ప్రాజెక్ట్స్లో కూడా ఆల్ 3 BHKs ఉన్నవి లగ్జరీ సెగ్మెంటు. మనం ముందు నుంచి లగ్జరీ సెగ్మెంట్లోనే ఉన్నాం. మనం ఓన్లీ 3 BHKs మనం ప్రపోజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాము. కస్టమర్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ ఉంటుంది. ఎస్ఎఫ్టీ ప్రైస్ ఆల్మోస్ట్ 9,000 to 10,000 టచ్ అవుతున్న మార్కెట్స్ ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు దిస్ ద రైట్ టైమ్ టు బై. మీరు ఇంకా లేట్ చేస్తే కనుక ఎస్ఎఫ్టీ ప్రైసెస్ పెరిగేవే కనిపిస్తున్నాయి తప్ప మార్కెట్ తగ్గడానికే లేదు. ఎందుకంటే స్టీల్ ప్రైస్ ఇవాళ చాలా హైలో ఉంది, సిమెంట్ ప్రైస్ హైలో ఉంది. ఇవన్నీ రియల్ ఎస్టేట్కి ఇన్పుట్స్ ఇవన్నీను. సో ఇల్లు కొనాలి అనుకున్నా, నాకు ఒక ఓన్ హౌస్ ఉండాలని డ్రీమ్ ఉంటే కనుక మీరు దాని వైపు అడుగులేసి అది కొనుక్కోవడానికి చేసే ప్రతి హోంవర్క్ చేయాల్సిన రైట్ టైం ఇదే. ఎట్ ద సేమ్ టైం కస్టమర్స్కి ఒక పాజిటివ్ థింగ్ ఏంటంటే గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా హోమ్ లోన్ రేట్స్ మంచి అఫోర్డబుల్ రేంజ్లో ఉన్నాయి రైట్ నౌ. ఇంతకన్నా బెటర్ కాంబినేషన్, బెస్ట్ కాంబినేషన్ ఉండదు. అండ్ అంటే కస్టమర్ లెవెల్లో మీరు ఆలోచించినా చాలామందికి ట్రావెల్ తగ్గింది, కొంతవరకును అన్నెసెసరీ ఎక్స్పెండిచర్స్ తగ్గాయి, డిస్పోజబుల్ ఇన్కమ్ పెరుగుతోంది పీపుల్ దగ్గర. ఇవన్నీ గుడ్ ఫ్యాక్టర్స్ ఫర్ రియల్ ఎస్టేట్. దే విల్ కమ్ అండ్ ల్యాండ్ ఇన్ రియల్ ఎస్టేట్ ఓన్లీ. దట్స్ ఎ గుడ్ విన్-విన్ సినారియో ఫర్ బోత్ డెవలపర్స్, గవర్నమెంట్ అండ్ కస్టమర్స్ ఆల్సో. కరోనా లాక్డౌన్, రిజిస్ట్రేషన్లకు సెలవులతో కాస్త చతికిలబడ్డ స్థిరాస్తి రంగం మళ్లీ తిరిగి తారాజువులా పైకి లేచింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర శివారులో పెద్ద ఎత్తున పుంజుకున్న రియల్ వ్యాపారాల కారణంగా రిజిస్ట్రేషన్ లావాదేవీలు పెరుగుతున్నాయి. భూమిపై పెట్టుబడిని ఆదాయ వనరుగా మధ్యతరగతి వర్గాలు భావిస్తుండటంతో పాటు రీజనల్ రింగ్ రోడ్ లాంటి ప్రతిపాదనలు కరోనా వైరస్ నేర్పిన పాఠంతో కాంక్రీట్ జంగిల్ను వదిలి ప్రశాంతత కోసం శివారులోని విల్లాలు, ఫామ్ హౌసుల వైపు సంపన్నులు మొగ్గు చూపుతుండడం ఇందుకు కారణాలని రిజిస్ట్రేషన్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. నగరాన్ని చుట్టుముట్టి 340 కిలోమీటర్లకు పైగా ఏర్పాటు కానున్న ఆర్ఆర్ఆర్ ప్రతిపాదనలు ఒక్కసారిగా స్థిరాస్తి రంగ స్వరూపాన్ని మార్చేశాయి. హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చే 7 జిల్లాల్లో ఈ రహదారి ఏర్పాటవుతుందన్న అంచనాతో శివార్లలో రియల్ కార్యకలాపాలు గత 2 నెలలుగా జోరందుకున్నాయి. భూముల ధరలు అమాంతం పెంచేసినా భవిష్యత్తులో మరింత పెరుగుతాయనే ఆశతో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాలు ఆర్ఆర్ఆర్ చుట్టూ ఉన్న భూముల కొనుగోళ్లపై దృష్టి పెట్టాయి. ఈ RRR ఏర్పాటు పూర్తయితే దీని చుట్టూ పారిశ్రామికాభివృద్ధి జరుగుతుందని, రానున్న 5-6 ఏళ్లలో భూములకు మరింత డిమాండ్ వస్తుందనే ఆలోచనతో ఎక్కువ మంది ఈ ప్రాంతంపై ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు నగర శివార్లలో లగ్జరీ విల్లాలపై కూడా సంపన్న వర్గాల్లో ఆసక్తి పెరిగింది.
కనీసం 3 కోట్ల నుంచి 10 కోట్ల విలువ గల విల్లాల కొనుగోలుపై వ్యాపారవేత్తలు, ఎన్ఆర్ఐలు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా గండిపేట, గోపన్పల్లి, నార్సింగి, తుక్కుగూడ, మహేశ్వరం తదితర ప్రాంతాల్లో విల్లాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయని రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరిగిన తీరు వెల్లడిస్తోంది. ఐటీ రంగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ చుట్టూ జరుగుతున్న అభివృద్ధి కూడా రియల్ రంగానికి కొత్త ఊపు తెస్తోంది. ముఖ్యంగా ఐటీ అభివృద్ధితో పాటు పరిశ్రమల విస్తరణ, నగరానికి దగ్గరలోనే యాదాద్రి పుణ్యక్షేత్రం అభివృద్ధి, వరంగల్ హైదరాబాద్ పారిశ్రామిక కారిడార్, బెంగళూరు జాతీయ రహదారిపై ఎలక్ట్రానిక్ గూడ్స్ క్లస్టర్, లాజిస్టిక్ హబ్బులు లాంటివి ఏర్పాటవుతుండటంతో ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతులు సమకూరుతున్నాయి. ఇప్పుడు మనకి ఆదిత్య కన్స్ట్రక్షన్స్లో ఇక్కడ ఎంప్రెస్ టవర్స్ ఎన్ఎక్స్లో మనకి హెచ్ బ్లాక్ ఒకటి మనం లాంచ్ చేస్తున్నాం. మనం ఇప్పుడు 220 యూనిట్స్, ఆల్ 3 BHKs, లగ్జరీ స్పెసిఫికేషన్స్ తోటి అండ్ కనెక్టివిటీ వైజ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ లొకేషన్స్. మీరు ఎటువైపు వెళ్ళాలన్నా కూడా చాలా ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఈవెన్ హైటెక్ సిటీ, గచ్చిబౌలి, జస్ట్ యు ఆర్ 10 minutes అవే ఫ్రమ్ ఎనీ ఆఫ్ దోస్ ప్లేసెస్. అలాగే మన హైటెక్ సిటీ దగ్గర, హైటెక్ సిటీ MMTS దగ్గర ఫార్చ్యూన్ హైట్స్ లాంచ్ చేస్తున్నాము. అది కూడా 317 యూనిట్స్, ఆల్ 3 BHKs, 16th floors బిల్డింగ్ వస్తుంది. ఆల్రెడీ వర్క్ చాలా ఫాస్ట్గా నడుస్తుంది అక్కడ. ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ వీఆర్ ప్లానింగ్ టు లాంచ్ ఇట్. ఆల్ 3 BHKs, క్లబ్ హౌస్, ఆల్ ఎమ్యూనిటీస్ తోటి వస్తుంది. అండ్ ఇట్ ఈస్ అ వెరీ స్పేషియస్ బెడ్రూమ్స్ యూ విల్ ఫైండ్ డెఫినెట్లీ. సో ఒకవేళ అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో కనుక పీపుల్ కొనుక్కుంటే కనుక వాళ్ళకి కావాల్సిన మోడిఫికేషన్స్ కానీ, దాంట్లో పిల్లలు ఆన్లైన్ ఎడ్యుకేషన్ కోసం ఫెసిలిటీస్ చేసుకోవటం కానీ అలా చేసుకోవడానికి వీలుగా మన స్ట్రక్చర్ కంఫర్టబుల్గా ఉంటుంది. మనదంతా ట్రెడిషనల్ స్ట్రక్చర్ తోటి సూపర్ ఎలివేషన్స్ తోటి వెళ్తాం. ఆదిత్య కన్స్ట్రక్షన్స్ అనగానే మీ అందరికీ ఎలివేషన్స్ గుర్తొస్తాయి ఫస్ట్. ఆ ఎలివేషన్స్ ఆర్ వెరీ గుడ్ అట్రాక్టివ్ ఎలివేషన్స్. అండ్ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్లో మనం ప్రైసెస్ ఎంత పెరుగుతున్నా సరే మెటీరియల్ క్వాలిటీ దగ్గర ఆదిత్య కన్స్ట్రక్షన్ ఏ రోజు కాంప్రమైజ్ కాము. మనము ఆ స్పెసిఫికేషన్స్ తోటే మనం కట్టుకుంటూ ముందుకు వెళ్తున్నాము. ఈ 2 ప్రాజెక్ట్స్ ప్రస్తుతం లాంచ్లో ఉన్నాయి. మనం కోవిడ్ మొదటి, రెండో దశ తర్వాత మధ్యతరగతి వర్గాలు సొంత ఇళ్లను సమకూర్చుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాయని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో విరివిగా వెంచర్లు, టౌన్షిప్లు ఏర్పాటు చేస్తున్నారు రియల్ వ్యాపారులు. భారీ బహుళజాతి సంస్థలు కూడా తమ కార్యాలయాలను గ్రేటర్లో ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తుండటంతో నివాస ప్రాంతాల కోసం నగర శివారులో పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడింది. దీంతో భూములు, విల్లాలు, అపార్ట్మెంట్లు, రిసార్ట్ల క్రయ విక్రయ లావాదేవీలు భారీ ఎత్తున పుంజుకున్నాయి. That's all for now. Keep watching 99 TV.